చెప్పకూడదు కానీ ప్రభాస్ గారు కానీ రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ కానీ అందరినీ మించిపోయి పైకి వెళ్ళి కూర్చున్న టాప్లో. యాక్టింగ్ ఇంకా ఇరగదీసిండు వాడు చెప్పాలంటే. అసలు అల్లు అర్జునే 3500 కోట్లు కొట్టబోతుంది సినిమా. పక్క రికార్డ్ బ్రేక్ చేస్తుంది వేరే సినిమాలతో పోలిస్తే. ఈ పుష్ప 2 బ్లాక్ బస్టర్. ఎలా ఉంది బ్రో పుష్ప 2 ది రూల్? పుష్ప 2 నాకు తెలిసి ఇది బీహార్లోను కలకత్తాలోను కూడా దీనికి సినిమా టికెట్లు దొరకట్లేదంటే అసలు దీని రేంజ్ ఏంటో మీరే ఎక్స్పెక్ట్ చేసుకోండి. 3500 కోట్లు కొట్టబోతుంది సినిమా. 3500 కోట్లు ఫస్ట్ డేనే 250 కోట్ల పైన కలెక్ట్ చేయబోతుంది సినిమా. నాకు తెలిసి ఈ ఇయర్లో అల్లు అర్జున్ గారు గిరిగీసి కూర్చున్నారు ఆస్కార్ అవార్డు కోసం. వేసేస్తారు నాకు తెలిసి నేను ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బాక్స్ ఆఫీస్కి అమ్మ మొగుళ్ళు నాన్న మొగుళ్ళు చూశారు కానీ ఈడు అల్లుడు. ఫ్యాన్స్ అంతా కూడా స్టేటస్ పెట్టేసుకుని రండి బాడీ కలెక్ట్ చేసుకోమని చెప్పేసుకోండి. బాహుబలికి 10 కోట్ల టికెట్లు అమ్మారు కదా, ఈ సినిమాకి ఎన్ని కోట్ల టికెట్లు అమ్ముతారు? 20,000 కోట్ల పైన అమ్ముతారు. అది కూడా ఫస్ట్ డేనే. నీకు కలకత్తాలోను అండ్ బీహార్లోను స్పెషల్ షోలుగా టికెట్లు దొరకట్లేదంటే నీకు ఇంక ఆ సినిమా రేంజ్ అనేది అర్థం చేసుకో. ప్రజెంట్ ఇండియాలో నెంబర్ 1 అల్లు అర్జున్. ఈ దెబ్బతో చెప్పకూడదు కానీ ప్రభాస్ గారు కానీ రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ కానీ అందరినీ మించిపోయి పైకి వెళ్ళి కూర్చున్న టాప్లో కూర్చున్నాడు. ఫ్యాన్స్ అంతా కూడా కాలర్ చింపుకుని వెళ్తారు సినిమాతో. శవాలు లేచే థియేటర్లో అదిరిపోయి 20,000 స్క్రీన్లో రిలీజ్ అంటగా. తక్కువే దానికి నాకు తెలిసి పుష్ప 2కి చింపేసి మనకి మేకోట్లతో బిర్యానీ చేసి ఎలా ఉంటుందో ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ చేసి చూపించాడు. ఐటమ్ సాంగ్ ఎలా ఉంది? శ్రీలీల చింపేసింది. సమంత కంటే బాగా చేసింది. ఈ అమ్మాయి రాబోయే రోజుల్లో పెద్ద టాప్ హీరోయిన్ కూర్చుంది ఆల్రెడీ. ఇంకా బాలీవుడ్లో కూడా ఒక బాగా వేసుద్ది. సుకుమార్ గురించి ఏం చెప్తావు? సుకుమార్ డైరెక్షన్ కానీ ఆ విఎఫ్ఎక్స్ ఫైట్స్ డిఎస్పి బీజిఎం కానీ చంపేశాడు. చిత్తకొట్టి పాడేశాడు. టోటల్గా చెప్పాలంటే ఓవర్ మాసంలో కొత్త చింపి బాగా దెబ్బాడు అల్లు అర్జున్. గ్లోబల్ స్టార్ వెనక నెట్టేస్తాడా? ఇంకెవరు లేరు. ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరో ఎవరైనా ఉన్నారంటే బాక్స్ ఆఫీస్ అల్లుడు. ఎందుకంటే మన కలకత్తా నుంచే ఫ్యాన్స్ ఉన్నారంటే ఎవరికి ఉన్నారు మన తెలుగులో? అల్లు అర్జున్ ఒక్కడికే ఉన్నారు. అల్లు అర్జున్ మామూలుగా లేదు పెర్ఫార్మెన్స్. ఆస్కార్ అవార్డుకి గిరిగీసి కూర్చున్నాడు. బన్నీ ఈజ్ ఆల్వేస్ సూపర్ హీరో. మరి ఎలా అనిపించింది మరి లుక్స్ అవన్నీ ఫైట్ సీన్స్ ఎట్లా ఉన్నాయి మరి? సూపర్ నేను చెప్పడానికి రాదు ఎందుకంటే నేను అల్లు అర్జున్ ఫ్యాన్. ఈసారి వైల్డ్ ఫైర్ అన్నాడు కదా, ఎలా ఉంది డైలాగ్స్? ఆబ్వియస్లీ వైల్డ్ ఫైర్ అవుతుంది అది. నేను చెప్పలేను ఎందుకంటే నేను పెద్ద ఫ్యాన్ ఈ హీరోకి. సో సూపర్ పక్క రికార్డ్ బ్రేక్ చేస్తుంది వేరే సినిమాలతో పోలిస్తే. ఈ పుష్ప 2 బ్లాక్ బస్టర్. ఫైట్ సీన్స్ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? యాక్చువల్గా చెప్పలేను నేను ఎందుకంటే చాలా అంటే చాలా సూపర్ యాక్టింగ్ అల్లు అర్జున్. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి వేరే హీరోలతో పోలిసి నాకు ఎవరు నచ్చరు యాక్చువల్గా. సో పుష్ప చూసినాక ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ పెరిగింది. ఛాన్సెస్ ఉంది మళ్ళీ అక్కడి వరకు వెళ్తుంది. వస్తుందా రాదా తెలియదు. బట్ మూవీలో అయితే అల్లు అర్జున్ చాలా బాగా చేస్తాడు. ఓవరాల్ యాక్టింగ్ సూపర్ ఉంటుంది అల్లు అర్జున్. సౌత్ లేదు నార్త్ లేదు అందరు ఫ్యాన్స్ ఇప్పుడు అయిపోయారు ఆయనకి. ఎక్కడికి వెళ్ళి ఆల్ ఓవర్ హాలీవుడ్లో గిట్ట ఇష్టమవుతారు అనుకుంటా. ఇప్పుడు చెప్పాలంటే సౌత్ ఇండస్ట్రీ ఉన్నంత టాప్ టాలీవుడ్ లేదు, సారీ బాలీవుడ్ లేదు చెప్పాలి. హాలీవుడ్ గిట్ లేదు. అందరూ టాలీవుడ్లో మీరు గెస్ చేస్తే బాబీ డేయాలో బాలీవుడ్ వదిలేసి తెలుగులో ఎందుకు వస్తున్నాడు? బికాస్ దేర్ ఆర్ నో ఆపర్చునిటీస్. మీరు చూడండి డెఫినెట్లీ చేస్తారు. ఎందుకు చేయరు? వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కానీ బయటకు వచ్చే వరకు అందరూ అట్లా బయట చూపించద్దు కదా. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదున్నా సరే అలా చూపించద్దు. అండ్ మూవీకి సపోర్ట్ చేస్తారా అంటే కాదు, మూవీలో ఆయన ప్రూవ్ చేస్తాడు. దాన్ని మనము రైట్ మనీ ఓకే చేస్తాం మనం. చాలా బాగుంటుంది. పాతది ఎంత అయింది? ఐ మీన్ 300 కదా. ఇదైతే పక్క 700-800 అవుతుంది ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ మూవీ మనం ఎక్స్పెక్ట్ చేయలే కదా, అందుకే తక్కువైంది. ఇది ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంది. యాక్టింగ్ ఇంకా ఇరగదీసిండు వాడు చెప్పాలంటే. అసలు అల్లు అర్జునే. ఎవరు చెప్పాలంటే ఎవరు యాక్టింగ్ వాళ్ళకే ఓన్ టాలెంట్. ఒక్కొక్క యాక్టర్ది ఒక్కో టాలెంట్. కానీ అల్లు అర్జున్ ఏంటంటే ఈజ్ ఎ స్టైలిష్ స్టార్. ఆయన యాక్టింగ్ అయినా ఆయన స్టైల్కి అయినా డ్యాన్స్కి అయితే నేను ఆయన డ్యాన్స్కి ఫ్యాన్ చెప్పాలంటే. చాలా బాగా ఆడతాడు. చాలా స్మూత్ స్టెప్స్ ఉంటాయి. అండ్ సౌత్లో చెప్పాలంటే ఎన్టీఆర్ ఒకరు, మళ్ళీ అల్లు అర్జున్ ఒకరు, రామ్ చరణ్ వీళ్ళంతా సూపర్ డాన్సర్స్. ఎలా ఉందండి? ఏం ఎంజాయ్ చేయొచ్చు మూవీ? సూపర్ అంటే చాలా బాగుందండి. గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. లైక్ షిప్లో జరిగే ఫైటింగ్స్ అవన్నీ. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే గ్రాఫిక్స్ గురించి స్టార్టింగ్లో బాగుంది. ఎంట్రన్స్లో లైక్ నిజంగా ఎలివేషన్ మామూలుగా లేదు.
నిజంగా ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి చేసాడు. పుష్ప 2 మామూలుగా ఉండదని ఫ్యూచర్ అయితే చెప్పేస్తుంది. మళ్ళీ మ్యాక్సిమం ఇంకో నేషనల్ అవార్డు రావచ్చు. థ్యాంక్ యూ. సార్ ఆస్కార్ అవార్డు వస్తుందంటారు బ్రో? మేబీ అంటే ఆస్కార్ అంత కాదు, కొంచెం దగ్గరికి వెళ్ళొచ్చు.